నమస్కారం. నేను చందు. సైన్స్ విద్యార్థుల కోసం 10థ్, ఇంటర్ తర్వాత ఏమేం కోర్సులున్నాయనేది మనం చూస్తున్నాం. ఇది మూడో పార్ట్. స్ ఫిషరీస్. సైన్స్, ఆర్ట్స్, బిజినెస్‌ను ఒక్క చోట చేరిస్తే అది ఫిషరీస్‌గా చెప్పొచ్చు. ప్రపంచంలో మత్స్య సంపదను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న మూడో అతిపెద్ద దేశం మనది. మన దేశానికి 7,500 కిలోమీటర్ల విశాలమైన సముద్ర తీరం ఉంది. దీనితో పాటు దేశంలో కూడా అపారమైన నీటి వనరులున్నాయి. వీటన్నింటిని కారణంగా ఈ రంగంలో అవకాశాలు విస్తారంగా కనిపిస్తాయి. ఫిషరీస్ రంగంలో ఉద్యోగాల విషయానికి వస్తే ఫార్మ్ మేనేజర్లు, హేచరీ మేనేజ్మెంట్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, ప్రాసెసింగ్, ఫిషరీ ఇన్స్పెక్టర్, ఫిషరీ వర్కర్ తదితరాలు ప్రధానంగా ఉంటాయి. ఫిషరీ రంగంలోని టెక్నీషియన్లు టెక్నికల్ ఫీల్డ్‌లోకి వెళ్ళాలనుకునేవారు బైపీసీతో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఉంది. నెల్లూరు జిల్లా ముత్తకూరులో ఉన్న ఫిషరీస్ కాలేజ్‌కి ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణలోని పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో కూడా ఒక కాలేజ్ ఉంది. కోర్సులు అందిస్తున్న సంస్థలు ఈ విధంగా ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకుంటారా? లేకపోతే పాస్ చేసేది చూడండి. ఇకపోతే ఇవి బయో ఇన్ఫర్మేట్స్ అనేది ఇంజనీరింగ్ డిసిప్లిన్. మాలిక్యులర్ బయాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల సంగమం ఇది. బయో ఇన్ఫర్మేట్స్ కోర్సు అందించే సంస్థలు ఈ విధంగా ఉన్నాయి. ఆఫ్టర్ 10+2 బీటెక్ బయో ఇన్ఫర్మేట్స్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ బయో ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, న్యూఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్ కూడా ఇస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పూణే బయో ఇన్ఫర్మేట్స్ సెంటర్, పూణే. ఈ విధంగా మనకు ఉస్మానియా యూనివర్సిటీలో పీజీఆర్ఆర్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా ఈ కోర్సు ఇస్తున్నారు. ఇకపోతే ఫార్మసిస్టులు 10థ్, ఇంటర్ అర్హతలతో ఫార్మసీలో డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులు చేయవచ్చు. భారతదేశంలో ఫార్మసీ 100 సంవత్సరాల పురాతనమైంది. దేశవ్యాప్తంగా 25,000కు మించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లున్నాయి. వీటిలో 5వ వంతు బల్క్ డ్రగ్ యూనిట్లే. ఎంపీసీ లేదా బైపీసీతో ఇంటర్ పూర్తి చేసిన వారు 4 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, బీ ఫార్మసీ కోర్సులో చేరడానికి అర్హులు. స్వయం ఉపాధి కోసం మెడికల్ షాపుల నిర్వహణ లేదా ఆసుపత్రుల్లో ఫార్మసిస్టుల ఉద్యోగాల అర్హతల కోసం 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సు చేయొచ్చు. బీ ఫార్మసీ చేసిన వారు మాస్టర్స్ ఇన్ ఫార్మసీ కోర్సు కూడా చేయొచ్చు. అగ్రికల్చర్ సంబంధిత రంగాలు. వ్యవసాయానికి సంబంధించి డిగ్రీ కోర్సులో చేరాలంటే కనీసం 50% మార్క్స్ తోటి బైపీసీ పూర్తి చేయాలి. అగ్రికల్చర్ అలాగే సంబంధిత ఇతర కోర్సులను తెలుగు రాష్ట్రాల్లోని సంబంధిత యూనివర్సిటీలు అందిస్తున్నాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్, వెటర్నరీ సైన్స్, ఎన్విరాన్మెంట్, పౌల్ట్రీ ఫార్మింగ్, రూరల్ అండ్ మేనేజ్మెంట్, నర్సింగ్. కనీసం 45% మార్క్స్ తోటి ఎస్సీ, ఎస్టీలు అయితే 40% మార్క్స్ తోటి ఇంటర్ బైపీసీతో చేసిన వారు బీఎస్సీ నర్సింగ్ చేయవచ్చు. జనరల్ అభ్యర్థులు 17 నుంచి 25 సంవత్సరాల లోపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఫిజికల్ అండ్ ఆక్యుపేషనల్ థెరపిస్టులు, ఆర్థోటిక్స్ అండ్ ప్రోస్థెటిక్స్ టెక్నాలజీలు. సైన్స్తో ఇంటర్ పూర్తి చేసిన వారు ఈ కోర్సు చేయవచ్చు. డిప్లొమా అయితే 2 సంవత్సరాలు, డిగ్రీ అయితే 4.5 సంవత్సరాలు ఉంటుంది. స్పీచ్ థెరపీ అండ్ ఆర్డియాలజిస్టులు, మూగ చెవిటి సమస్యలతో బాధపడే వారికి ట్రైనింగ్ ఇచ్చే కౌన్సిలర్లు వీరు. సైన్స్తో ఇంటర్ పూర్తి చేసిన వారు 3 సంవత్సరాల డిగ్రీ కోర్సులో చేరవచ్చు. మెడికల్ టెక్నాలజిస్ట్, రేడియోగ్రాఫర్లు, ఆప్టోమెట్రిస్టులు. సైన్స్తో ఇంటర్ పూర్తి చేసిన వారు 3 ఏళ్ల డిగ్రీ కోర్సుల్లో చేరొచ్చు. 1 సంవత్సరం చేసిన వారికి సర్టిఫికేట్, 2 సంవత్సరాలు చేసిన వారికి డిప్లొమా ఇస్తున్నారు. హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఇంటర్ బైపీసీతో పూర్తి చేసిన వారు ఎంబీబీఎస్ కోర్సులో చేరవచ్చు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెడిసిన్, డెంటల్ కోర్సుల్లో చేరాలంటే నీట్ ర్యాంకు తప్పనిసరి. 4.5 సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సు 3 ఫేజులు, 9 సెమిస్టర్లుగా ఉంటుంది. సాధారణంగా ఒక్కో సెమిస్టర్కు 120 వర్కింగ్ డేస్ గ్యాప్ ఉంటుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి 12 నెలల ఇంటర్న్షిప్ను చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ కింది రకాల మెడిసిన్ శాఖలుంటాయి: మెడిసిన్, అల్లోపతి అండ్ డెంటిస్ట్రీ, హోమియోపతి, ఆయుర్వేద, యునాని, నేచురోపతి. ఇకపోతే ఫ్లోరికల్చర్. కమర్షియల్గా పూల సాగు చేయడమే ఫ్లోరికల్చర్. తెగులును తట్టుకునేలా ఎక్కువ పూలు పూసేలా మొక్కలను తయారు చేయడమే ఫ్లోరికల్చరిస్టుల పని. హార్టికల్చర్లో భాగంగా ఉన్న ఇది తర్వాత కాలంలో ప్రత్యేక విభాగంగా మారింది. బీఎస్సీ హార్టికల్చర్, అగ్రికల్చర్ను మన దేశంలో చాలా సంస్థలు అందిస్తున్నాయి. ఎంసెట్లో మెరిట్ ద్వారా మన 2 రాష్ట్రాల్లో ఉమ్మడిగా ప్రవేశం పొందొచ్చు. మరి ఫ్లోరికల్చర్ను అందిస్తున్న కొన్ని సంస్థలు ఇవి. బయాలజికల్ సైన్స్. ఇందులో చాలా రకాల స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీలో బైపీసీ,
బీజెడ్సీ గ్రూప్ తీసుకొని పీజీ, పీహెచ్డీలలో ఇక్కడ పేర్కొన్న రకాల్లో స్పెషలైజేషన్లు చేయవచ్చు. అనాటమిస్ట్ మనుషులు, జంతువుల కణాలు, కణజాలాలు, అవయవాల పరిశీలన, అక్వాటిక్ బయాలజిస్టులు నీటి లోపల జీవించే మొక్కలు, జంతువుల అధ్యయనం, అగ్రనమిస్టులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పంటల పెంపకం పరిశోధన, బయోకెమిస్టులు జంతువుల జీవరసాయన చర్యల పరిశోధన, బయోఫిజిస్టులు నరాలు, కణాలు, మెదడు మొదలైన అన్నింటి భౌతిక లక్షణాల పరిశీలన చేస్తారు. సైటాలజిస్టులు మొక్కలు, జంతువుల పెరుగుదల, పనితీరు మొదలైనవి పరిశోధన చేస్తారు. క్యూరేటర్ మ్యూజియాలలో అతి విలువైన జీవజాలాల పరిరక్షణ. ఎకనామిక్ బాటనిస్టు వాణిజ్య పంటల పరిశోధన. ఎకాలజిస్టులు మనుషులు, జంతువులపై ప్రకృతి ప్రభావం పరిశీలన. ఎంటమాలజిస్టులు మొక్కలకు హాని కలిగించే కీటకాలపై పరిశోధన. జెనెటిక్స్ జన్యు వంశపారంపర్య లక్షణాలపై పరిశోధన. కీపర్ హర్బేరియం మొక్కల్లో లోపించిన ఎరువులను అందిస్తూ పరిశీలించడం. మైక్రోబయాలజిస్టులు బ్యాక్టీరియల్ స్టడీ. మాలిక్యులర్ బయాలజిస్టులు మాలిక్యులర్ బయాలజీ స్టడీ. మ్యూకాలజిస్టులు ఫంగస్కు సంబంధించి ప్రత్యేక అధ్యయనం. ఆర్నిథాలజిస్టు పక్షుల అధ్యయనం. నెమటాలజిస్టు రౌండ్ వామ్ అధ్యయనం. ఫిష్ కల్చరిస్టు చేపల పెంపకం. ఫిజియాలజిస్టు మొక్కల భాగాల కణజాలాల పరిశీలన. పేథాలజిస్టు రూకకారక క్రిముల అధ్యయనం. ఆర్కిడాలజిస్టు ఆర్కిడ్ జాతి మొక్కల సంరక్షణ. పారాసైటాలజిస్టు పరాన్నజీవుల అధ్యయనం. ప్లాంట్ బ్రీడరు ఎకటాలజీ. ఫార్మకాలజీ రీజనల్ బాటనీ, సిస్టమాటిక్ బాటనీ, టాక్సానమీ, వృక్ష వర్గీకరణ శాస్త్రం. టాక్సికాలజీ, వైల్డ్ లైఫ్ బయాలజీ, జువాలజీ. బయోటెక్నాలజిస్ట్ జెనెటిక్స్ సైంటిస్ట్, బయోకెమిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఆంథ్రోపాలజిస్టులుగా ఉద్యోగాలు ఉంటాయి. ఇక డైరీ టెక్నాలజీ భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో ఒకటి. ప్రపంచ పశు సంపదలో భారత్ వాటా ఎక్కువే. మన దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రంగాల్లో డైరీ కూడా ఒకటి. ఈ రంగం ఇప్పటికీ సంప్రదాయ వ్యక్తుల చేతుల్లోనే ఉంది. చైనా, మెక్సికో లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఇందులో దూసుకుపోతుంటే మనం మాత్రం కొంత వెనుకబడి ఉన్నామని చెప్పుకోక తప్పదు. మన దేశంలోని కొన్ని సంస్థలు డైరీ టెక్నాలజీలో కోర్సులను అందిస్తున్నాయి. చాలా వాటిలో చేరడానికి ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణ హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని పివి నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ డైరీ టెక్నాలజీలో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. డైరీ టెక్నాలజీని అందిస్తున్న కొన్ని సంస్థలు ఇట్లున్నాయి, పాస్ చేసి చూడండి. ఇకపోతే ఈ విధంగా ఉన్నాయి 25 సీట్స్, ఇవి 30 సీట్స్ అని ఇవి అన్నమాట. సైన్స్ చదివితే సైన్స్ 10th ఇంటర్ తర్వాత ఏమేమి కోర్సులు ఉంటాయి అనేది ఇది థర్డ్ వీడియో అన్నమాట. మిగతా వీడియోని కూడా చూడండి, మనకు ఛానల్లో ఉంటాయి. మంచి కెరీర్ ఉంటుంది, సైన్స్ చదువుకుంటే మంచి కెరీర్ ఉంటుంది. ఖచ్చితంగా తొందరగా సెటిల్ కావచ్చు. అంతకుమించి పర్సన్ ఏముంటుంది. ఈ విధంగా మనకు ఫిషరీస్ కోర్సులు ఇస్తున్నాయి ఇన్స్టిట్యూట్స్ ఇవి అన్నమాట. బయో ఇన్ఫర్మేట్స్, ఫార్మసిస్ట్, నర్సింగ్, ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.